నాకు 2 మినిట్స్ టైం ఇవ్వు. నీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలో నేను చెప్తా. నీకు దాహంగా ఉంటే రేపు నీళ్లు తాగుతా అని చెప్పవు. నీకు ఆకలిగా ఉంటే రేపు తింటా అని చెప్పవు. ఎందుకంటే అది బేసిక్ సర్వైవల్. మరి నీ లైఫ్, నీ కెరియర్, నీ డ్రీమ్స్ విషయానికొచ్చేసరికి ఎందుకు రేపు చేస్తా అని అంటావు? రేపు స్టార్ట్ చేస్తా, ఇంకా కొన్ని రోజుల తర్వాత సీరియస్‌గా స్టార్ట్ చేస్తా అని చెప్తావు. ఇలా చెప్తున్నావు అంటే నీ బ్రెయిన్‌కి నువ్వే క్లియర్‌గా ఒక సిగ్నల్ ఇస్తున్నావు. ఇది అర్జెంట్ కాదు అని. అప్పుడు నీ బ్రెయిన్ ఏం చేస్తుందో తెలుసా? ఆ పనుల్ని ముందుకు కాదు వెనక్కి పుష్ చేస్తుంది. అలాగే రోజులు గడుస్తాయి, కానీ నీ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు. ఇప్పుడు జాగ్రత్తగా విను. చాలామంది ఏం చేస్తారంటే మోటివేషన్ కోసం వెయిట్ చేస్తారు. వీడియోస్ చూస్తారు, మోటివేషనల్ క్వైట్స్ సేవ్ చేసుకుంటారు. వాళ్ళకి టెంపరీగా మోటివేషన్ వస్తుంది, కానీ నెక్స్ట్ డే సేమ్ రొటీన్. రియాలిటీ ఏంటంటే మోటివేషన్ అనేది పర్మనెంట్ కాదు. అది ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. మరి సక్సెస్ ఎలా వస్తుంది? సక్సెస్ అనేది డిసిప్లిన్తో వస్తుంది. నీకు మోటివేషన్ అవసరం లేదు బ్రో, నీకు కావాల్సింది డిసిప్లిన్. నువ్వు రెడీగా ఫీల్ అవ్వకపోయినా యాక్షన్ స్టార్ట్ చేయడం, అదే డిసిప్లిన్. మూడ్ లేకపోయినా వర్క్ చేయడం, అదే డిసిప్లిన్. ఎవరు నేను పుష్ చేయకపోయినా నువ్వు ముందుకు నడవడం, అదే డిసిప్లిన్. ఇంకో హార్డ్ ట్రూత్ చెప్తా విను. నువ్వు పోస్ట్పోన్ చేస్తున్నవన్నీ పనులు కావు. నీ లైఫ్ని నువ్వే పోస్ట్పోన్ చేసుకుంటున్నావు. పర్ఫెక్ట్ టైం వస్తుంది అప్పుడు స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నావు కదా, ఆ పర్ఫెక్ట్ టైం ఎప్పటికీ రాదు. పర్ఫెక్ట్ మూమెంట్ అనే దానికి ఏం ఎక్సిస్టెన్స్ లేదు. సో ఇప్పుడే డిసైడ్ అవ్వు. ఇంకా వెయిట్ చేస్తావా లేదా స్టార్ట్ చేస్తావా? ఒక డిసిషన్ తీసుకో, తర్వాత ఆ డిసిషన్ని రైట్గా ప్రూవ్ చేయి. డైలీ స్మాల్ యాక్షన్స్, కానీ కన్సిస్టెంట్గా. అదే నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. లాస్ట్లో ఒకటి చెప్తా విను. మోటివేషన్ మీద డిపెండ్ అయితే నువ్వు స్టార్ట్ చేస్తావు, కానీ నీకు డిసిప్లిన్ ఉంటే నువ్వు ఫినిష్ చేస్తావు. ఇప్పుడే ఒక డిసిషన్ తీసుకో. రేపు అనే వర్డ్ నీ లైఫ్ నుంచి డిలీట్ చేసాయి. సో ఇప్పుడే డిసైడ్ అవ్వు. నువ్వు రీల్స్ చూసి టైం వేస్ట్ చేసేవాడివా, లేక యాక్షన్ తీసుకొని రిజల్ట్ క్రియేట్ చేసేవాడివా? కలిసి గ్రో అవుదాం. మన ఛానల్ ఫాలో చేసి పెట్టుకో.